మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే పనికి శ్రీకారం చుట్టింది. ఇదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో గతంలో తెలంగాణలో ఇట్లాగే సభలు పెట్టి వరంగల్ డిక్లరేషన్ అని, ఈ డిక్లరేషన్ అని, ఆ డిక్లరేషన్ అని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎట్లా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారో, తెలంగాణలో ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారో, బొంబే పెడుతున్నారో ఈ 3.5 నెలల్లోనే తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ప్రజలకు హామీ ఇచ్చి వచ్చిన తర్వాత వాటిని నమ్మి ప్రజలు గెలిపించి అధికారంలో కూర్చోబెడితే తెల్లవారి నుండే మాట మార్చడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళు ఎక్కడ చూసినా ప్రజల చేతుల్లో కనబడుతున్నాయి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు. డిసెంబర్ 9 నాడే ఇచ్చేస్తున్నాం 6 గ్యారెంటీలు అని చెప్పి ఏ రకంగా మోసం చేసిండ్రో, మళ్ళీ 100 రోజుల సమయం అడిగి మళ్ళీ 100 రోజుల తర్వాత కూడా ఇంకా ఎట్లా తప్పించుకునే ప్రయత్నం చేసిరో అందరం కూడా చూసాం. తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చింది. మళ్ళీ అదే పద్ధతుల్లో తెలంగాణ నుంచే దేశాన్ని మొత్తం మోసం చేద్దామన్న ఆలోచనతో ఇవాళ మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండ్రు రాహుల్ గాంధీ అండ్ కో. ఎంత హాస్యాస్పదంగా వాళ్ళు ఇచ్చిన హామీలలో మేము పార్టీలు మారితే ఆ క్షణంలోనే డిస్క్వాలిఫై చేసే చట్టం తీస్తామని చెప్పింది ఎవరి సమక్షంలో? పార్టీ మారి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ సమక్షంలో పార్టీ మార్పిడైన వాళ్ళని మరి క్షణంలోనే డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా చేస్తామనే మాట. ఇక ఇంత మించిన నిదర్శనం ఏది ఎక్కరలేదు. వీళ్ళ మాటలు ఎటువంటి నీటి మూటలో, ఎంత మోసపు మాటలో ప్రజలకు చెప్పడానికి. ఆ వేదిక మీద ఉన్నారు. మొన్న 3 నెలల కింద బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిన శాసనసభ్యులు అక్కడనే ఉన్నారు. ఇవాళ వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పార్టీ నుంచి ప్రతినిధులు పోతే కనీసం స్పీకర్ గారికి సమయం ఇవ్వడానికి కూడా తీరటం లేదు. పిటిషన్ తీసుకోవడానికే వెనకాడుతున్నారు. విచారణ పక్కన పెట్టండి. వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించిందనే మాట దీనికి స్పష్టంగా ఉపయోగపడతా ఉంది. కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలే అని 100 రోజుల అనుభవంలోనే తేల్చారు. కర్ణాటకలో తేల్చిండ్రు. కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిండ్రు, లాఠీ ఛార్జీలు చేసిరు, నాశనం చేసిరు. అక్కడ ఏ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి వీళ్ళు గెలిపించిండ్రో, బీజేపీ ఉంటే 20%, 30% తీసుకుంటుందని దాన్ని మరిపిస్తాం అని చెప్తే నిజమే కావచ్చు, మొత్తమే తీసుకోకుండా మరిపిస్తారని ప్రజలు అనుకుంటే ఇప్పుడు 40% చేసి బీజేపీని మరిపించే స్థితి తెచ్చారు కమిషన్లు. ఇక్కడ కూడా అన్నీ మార్చేస్తాం, కొత్తది తెస్తాం, మార్చేస్తామంటే ప్రజలు నమ్మితే నిజంగానే మార్చేస్తారు. ఇది భూమి గుండ్రంగా ఉందని సామెత చాలాసార్లు వాడుతుంటాం మనం. మారిస్తే కొత్తది వస్తుందేమని ప్రజలు అనుకుంటే అన్నీ 2014 ముందు పరిస్థితులు పునరావృతం చేస్తున్నారు. మా కాంగ్రెస్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి పాపం మర్చిపోతున్న పీడకలల్ని గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో మరొకసారి ప్రజలకు మంచి లేకుండా, కరెంట్ లేకుండా, సాగునీళ్ళు ఇవ్వకుండా, రైతుల ఆత్మహత్యలకు, రైతుల మరణాలకు
కారణమవుతున్నారు. నెలకి 2500 ఇస్తారన్న వాళ్ళే ఇవ్వలేదు మహిళలకు. సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు ₹5,00,000 ఇస్తామని చెప్పి కొత్త ఇచ్చుడు కాదు కదా, పాతది ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చేది ఆపేసినారు. ఇవాళ మళ్ళీ విద్యార్థిక యువతకు ₹1,00,000 ఇస్తామని చెప్పి మరొక మోసానికి శ్రీకారం చుట్టారు. ప్రతిదీ నువ్వు పార్టీ మారి వచ్చిన పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ మారిన వాళ్ళని తీసేస్తానికి చట్టం తెచ్చినావంటే అసలు దీన్ని ఏమనాలి? దీన్ని జోకనాలనా, లేదా ప్రజలు గుడ్డిగా ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు, మేము ఏం చెప్పినా వింటారు తప్ప చూడరు మాకే అని అనుకుంటున్నారా? నిజంగా రాహుల్ గాంధీకి ఏమాత్రం కొద్ది గొప్ప తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. ఇవాళ మీరు చట్టం తెచ్చేది నిజమే అయితే, తెచ్చిన చట్టాన్ని మీరు అమలు చేస్తామని చెప్పేది నిజమే అయితే, ఇవాళ ప్రారంభించిన ఈ ముగ్గురితోని కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, వెంకట్రావుతోనే ప్రారంభం చేయండి. డిస్క్వాలిఫై చేయిస్తారా, రాజీనామాలు చేయిస్తారా? ఇది ఒకటే చాలు. తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. హంతకుని పక్కన పెట్టుకొని కేసు విచారణ చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో, చంపిన వాడికి శిక్ష చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో, అంతకు మించిన మోసం ఇంకొకటి లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇవాళ? ఎవరిని అడిగినా చెప్తున్నారు ప్రజలు, మార్పు తెస్తాం అంటే నిజమైన నమ్మినమయ్యా, మార్పు బాగుంటుందని కోరుకున్నాం, కానీ మళ్ళీ గిట్ల పాత రోజులు తెచ్చి గుర్తు చేస్తారు అనుకోలేదు మేము అనే మాట. ఏం మాట్లాడతారు నిన్న మంత్రులు? ముఖ్యమంత్రి ఏమడిగిండు కేసీఆర్? మీ నిర్వాహకం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీ అనుభవ రాహిత్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, నేతన్నలు మళ్ళీ ఆత్మహత్యలకు, ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ఒకవైపు రైతన్నలు, మరొక వైపు నేతన్నలు. ఏ వర్గాలైతే సమైక్యాంధ్ర పాలనలో 2014కు ముందు దారుణమైన అనుభవాలను ఎదుర్కొన్నారో, వందలాది వేలాది మందిగా చచ్చిపోయినరో, మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితి వస్తుంది. అప్పుడే వచ్చింది. ఈ దానికి కళ్ళు తెరవండి, వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక చేయండి. మీరు వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నికల నిబంధనలు ఏదైనా అడ్డం ఉంటే మీరు ఎన్నికల కమిషన్ రాసి పర్మిషన్ తీసుకోండి, నేను అనుమతిస్తా, నేను కూడా మద్దతు ఇస్తా. మీరు ఆనాడు రైతు బంధు వెయ్యొద్దు అని చెప్పి ఆపినా నేను ఇవాళ అటువంటి పని చెయ్యను. రైతుల కొరకు మేము ముందుండడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కమిషన్కి రాసి అనుమతి తీసుకోండి అని చెప్పింది కేసీఆర్ గారు. ప్రజల్లో బలంగా విషయాన్ని చెప్పడం కొరకు. అగో కాళేశ్వరంలో నీళ్లున్నాయి, ఎత్తేదానికి అవకాశం ఉంది, ఇవాళ నేను వస్తున్నానని చెప్పి 2 రోజులు నీళ్ళు ఇవ్వడం కాదు, ఈ నీళ్ళు 100 రోజుల కిందనే తీసుకునే అవకాశం ఉండే. ఆ పని చేస్తుంటే ఇవాళ 1 ఎకరం ఎండేది కాదు, లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట చేతికి వస్తుండే, రైతాంగం బ్రతికిపోతుండే, మళ్ళీ అప్పుల పాలయ్యే దుస్థితి రాకుండే రైతులకు అనే మాట చెప్పింది. నాకు బాధ కలుగుతుంది. 10 ఏళ్ళు కష్టపడి నిర్మించిన దాన్ని కేవలం 100 రోజులలోనే ఈ రకంగా నాశనం చేయడం అనేది నన్ను కాలు నిలపనీయలేదు ఇంట్లో, అందుకే వచ్చినా అని చెప్పాను.
నిజం కాదా? కేసీఆర్ గత 5 సంవత్సరాలు వరుసగా ఇంటింటికి మనుషులు ఇచ్చింది నిజం కాదా? వరుసగా 5 ఏళ్ళు నిమిషం కరెంటు పోకుండా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చింది నిజం కాదా? 2015లో కావచ్చు, 2023లో కావచ్చు, ప్రారంభంలోనే కరువు పరిస్థితి వచ్చినప్పుడు ప్రాజెక్టులలో నీళ్ళను తీసి ఎట్లా వాడాలనో వాడి రైతాంగానికి ఊరటనిచ్చింది నిజం కాదా? మర్చిపోయిందా మా ఎడమ కాలువ రైతాంగం, మా ఎస్ఎల్బీసీ రైతాంగం? కేవలం బూతు పదాలను ఉపయోగించి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోటీపడి ముఖ్యమంత్రి కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, ఇంకొక మంత్రి కావచ్చు. చాలా ఆశ్చర్యంగా సిగ్గు ఎవరు పడాలి? కేసీఆర్ తయారు చేసి ఇచ్చిపోయిన దాన్ని కనీసం నడపలేని మీరు సిగ్గుపడాలి. మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి. సిగ్గుపడాల్సింది మీరు. ప్రజల ముందు క్షమాపణ చెప్పి తప్పని చెప్పి ముక్కు నేలకు రాయాల్సింది మీరు, మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు. కేసీఆర్ ఇచ్చినా దాన్ని నడపలేని దద్దమలం మేమని మీరు ఒప్పుకోవాలి, చెంపలేసుకోవాలి ప్రజల ముందట. దొంగ అని మాట్లాడినట్టు సిగ్గు మీకుండాలి కదా. కరువు తెచ్చింది మీరు ఇవ్వాలా? ఇది వచ్చిన కరువు కాదు, తెచ్చిన కరువే కదా. నాగార్జున సాగర్లో ఇంతకంటే తక్కువ లెవెల్లో ఉన్ననాడు నీళ్ళు ఇచ్చి కాపాడినాయి కదా రైతుల్ని. ఇవాళ మీ అంతలో మీరే మళ్ళీ బాహుబలి పంపును ఆన్ చేసారు కదా కాళేశ్వరం కింద. మొన్నటిదాకా మూగపోయిన మోటార్లు ఇవాళ ఎట్లా నడిచినాయి? కాళేశ్వరం ఏం లేదు, అదొక మిథ్య. 1,00,000 కోట్లు దానికి అనుమతి ఇచ్చారు, 1,00,000 కోట్లు తినేసిండ్రు, ఆడ రూపాయి పెట్టి ఏది కట్టలేదని చెప్పిన మీరు సిగ్గు లేకుండా ఇవాళ ఎట్లా ఆన్ చేశాను పంపులు? మళ్ళీ కేసీఆర్ వస్తుండగా లాగులు తడిచి ఎట్లా లేచినాయి? ఎట్లా మొన్న ఎట్లా నడుస్తున్నాయి మోటార్లు? ఎట్లా వచ్చినాయి నీళ్ళు ఇవ్వాలి మళ్ళీ వెనక్కి? ఎస్ఆర్ఎస్పి వరద కాలువ వేస్ట్ అని ఆడ ఏది లేదు మొత్తం కొట్టుకపోయిందని 3 నెలల నుంచి దబాయించ చూసిన మీరు ఇవాళ రైతుల్లో కేసీఆర్ పర్యటనతో వచ్చిన చైతన్యాన్ని చూసి మళ్ళీ ప్రారంభం చేసిరు. కేసీఆర్ పోయే ముందు రోజు ఇస్తారు, కేసీఆర్ వచ్చిన తెల్లారి బంద్ చేస్తారు. మొత్తం చచ్చిపోయిన పొలాలకు నీళ్ళు ఇస్తుంటే రైతులు నవ్వుకున్నారు మీ మూర్ఖత్వాన్ని చూసి. ఎందుకురా వెదవల్లారా, ముందు ఇచ్చి ఉంటే బాగుండేది కదా ఇదని మాట్లాడుతున్నారు రైతులు. సిగ్గు మీరు పడాలి, దాని కొరకు పడాలి. ముఖ్యమంత్రి పడాలి, నీటిపారుదల శాఖ మంత్రి సిగ్గుపడాలి. 14 లక్షల మంది మీ పాలనలో వరుసపోయిన మహబూబ్నగర్ జిల్లాలో ధైర్యం ఇచ్చి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చరిత్రలో ఎప్పుడు వండనంత పంటను వండించి వలసలు పోయిన అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఆ విశ్వాసం ఇచ్చిన కేసీఆర్ చేసిన పనిని నిలబెట్టలేనందుకు సిగ్గుపడాలి మీరు.